సో అబ్రాడ్ రావాలనుకున్న వాళ్ళకి నా సెకండ్ టిప్ ఏంటి అని అంటే, మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీ వంతు రీసెర్చ్ మీరు చెయ్యండి. అంతేగాని ఏముందిలే ఏదన్నా కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళే ప్రాసెస్ చూసుకుంటారులే అని చెప్పేసి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీ వంతు ప్రాసెస్ మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే ఏదన్నా జరిగినా కూడా దానికి నెక్స్ట్ స్టెప్ ఏంది అని మీరు డిస్కస్ చేయడానికని ఉంటుంది. అదంతా తెచ్చిపెట్టి కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళకి డబ్బులు వేస్తే వాళ్ళే అంతా చూస్తారులే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు అయినా మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు బేసిక్ ఎట్లా ఉంటారు, ఏమన్నా వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి మనీ వస్తుందో, ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి ఏమంటారు పార్ట్నర్షిప్స్ ఉంటాయో యూనివర్సిటీస్, వాళ్ళ యూనివర్సిటీస్ని మీ దగ్గర ప్రమోట్ చేస్తారు తప్ప మీకేం యూనివర్సిటీ కావాలన్నది వాళ్ళు అడగరు ఫస్ట్ మిమ్మల్ని. సో మీకు ఎట్లాంటి యూనివర్సిటీ కావాలి, ఎట్లాంటి కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఏంటి, అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇవన్నిటి గురించి మీ వంతు రీసెర్చ్ మీరు చేయండి. దాని తర్వాత అప్పుడు మీరు కన్సల్టెన్సీ పోయినా కూడా ఒకళ్ళు కొంచెం అటు ఇటు చేసినా కూడా మీకు అర్థమవుతుంది ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని. అంతేగాని ఏముంది అలా మీరు ఇచ్చిపెడతామనంటే ఇక్కడికి వచ్చినాక చాలా సఫర్ అవుతారు. సో కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వక ముందే మీ వంతు రీసెర్చ్ మీరు ఖచ్చితంగా చెయ్యండి, అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇది నా సెకండ్ టిప్. థ్యాంక్ యూ సో మచ్.